కాపాడడం, ప్రజల భద్రత కాపాడడం టీఆర్ఎస్ పార్టీ మా బాధ్యత. ఎక్కడ వెనక వెయ్యం. ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా వచ్చి తెలంగాణ వ్యతిరేకంగా చేస్తామంటాం. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సంపదను కొల్లగొడతాలంటే, తెలంగాణ ఆస్తులను, తెలంగాణ సంపదను, తెలంగాణ భూములను అప్పనంగా పంచిపెడతా అంటే ఇది తెలంగాణ ఆస్తులు ఎవరు సొంత ఆస్తులు కావు. తెలంగాణ ఆస్తులు కాపాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. అందులో భాగంగానే ఈరోజు దేశంలోనే మేము చిన్నప్పటి నుంచి కనివిని ఎరిగిన స్కామ్ ఇది. సుమారు 5 లక్షల కోట్ల రూపాయల స్కాము ఇది మా బీఆర్ఎస్ పార్టీ బయటకు తీసుకొచ్చింది. దేని రూపంన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని తీసుకొచ్చి, మిలిటరీ పాలసీ తీసుకొచ్చి జీవో నెంబర్ 27 కూడా రిలీజ్ చేయడం జరిగింది. జీవో నెంబర్ 27 22/11/2024 కూడా జీవో రిలీజ్ చేసింది. అందులో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పటాన్ చెరువు మరియు పాషా మైలారం విలేజ్ కు ఈ ఇండస్ట్రీ ఏరియా రావడం జరిగింది. ఇందులో క్లియర్ గా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఇందులో 1188 ఎకరాలు పటాన్ చెరువులో ఉన్నది, పాషా మైలారంలో 1495 ఎకరాలు, మొత్తం కానీ 2683 ఎకరాలు కానీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బృందం చూడడం జరిగింది. ఇందులో రోడ్లు అన్ని తీసేస్తే పటాన్ చెరువులో 772 ఎకరాలు మరియు పాషా మైలారంలో 970 ఎకరాలు, అంటే ఈ రెండు గాని రోడ్స్ అన్ని తీసేస్తే ప్లాట్ ఏరియాకి వచ్చేసరికి 1744 ఎకరాల ఈరోజు భూమి ఈ రెండు ప్రాంతాల్లో ఇండస్ట్రీలో ఉన్నది. గవర్నమెంట్ జీవో ఏమిచ్చిందంటే, ఎవరైనా వాలంటరీగా ఈ యొక్క ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా మీరు సరెండర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు ఎస్ఆర్ఓ రేటు ఏదైతే ఎస్ఆర్ఓ రేటులో మీరు కేవలము 30% కట్టి దీన్ని రెగ్యులర్ చేస్తామని చెప్పేసి జీవో ఇవ్వడం జరిగింది. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరుడంగా ఇది అప్పనంగా ఎవరు అమ్మరు. అందులో భాగంగా ఈరోజు ఎస్ఆర్ఓ వాల్యూ ఒకసారి చూస్తే 7,400 రూపాయలు ఎస్ఆర్ఓ వాల్యూ పటాన్ చెరువులో ఇచ్చింది గవర్నమెంట్. అందులో భాగంగా పాషా మైలారంలో 3,100 రూపాయలు ఒక పర్ స్క్వేర్ మీటర్ కు ఈరోజు ఇవ్వడం జరిగింది. అంటే పర్ స్క్వేర్ మీటర్ కు 7,400 రూపాయలు పటాన్ చెరువులో, 3,100 రూపాయలు ఇది పాషా మైలారంలో. అంటే పర్ ఎకర్ ఎంత అవుతుందంటే, పాషా మైలారంలో 3,100 స్క్వేర్ మీటర్ అంటే 4,046 ఇంటూ 3,100 అంటే 37 లక్షలు పర్ ఎకర్. ప్రభుత్వం పెట్టే ధర 37 లక్షల ధర. అందులో పటాన్ చెరువులకు వచ్చారు 89 లక్షల పర్ ఎకరం. అంటే ఇందులో ఎస్ఆర్ వాల్యూ 7,400 ఉంటే 30% కట్టును అంటాడు. అంటే 2,200 రూపాయలకు పర్ స్క్వేర్ మీటర్ ఇస్తా అని చెప్పేసి ప్రభుత్వం ఈరోజు క్లియర్ గా చెప్పడం జరిగింది. పాషా మైలారంలో 3,100 రూపాయలకు అంటే 930 రూపాయలకే మీరు ఒక స్క్వేర్ మీటర్ మీరు కబ్జా పెట్టుకోరు అని చెప్పేసి ప్రభుత్వం 930 రూపాయలు అంటే ఎంత వస్తుంది? ఒక ఎకరానికి 37 లక్షల రూపాయలు వస్తుంది. ఈ రోజు ఇక్కడ ఒక ఎకరానికి 20 కోట్ల రూపాయలు ఉంటుంది. 20 కోట్ల రూపాయలు 20 కోట్ల రూపాయల భూమిని 37 లక్షల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఏ రకంగా దోసుకుంటుంది అనేది క్లియర్ గా చెప్పడానికి ఈరోజు ప్రభుత్వం మీద దాడి చేస్తానికే మీరు ఈరోజు జరగడం జరిగింది. ఒకవైపు ఇక్కడ చూస్తే పాషా మైలారం అనేది 1984-85 సంవత్సరంలో ఈరోజు ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ జరిగింది. అక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకుంది. మొత్తం 1,670 ఎకరాలు. ఇక్కడ కొంత రైతులు ఉన్నారు. ఈ రైతుల దగ్గర నుంచి అప్పుడు 3,500 రూపాయలకు ఇతనే వీరే లగడారం ఫ్యామిలీ నుంచి సుమారు 183 ఎకరాల భూమిని ఆ రోజు ఇండస్ట్రియల్ కోసము తీసుకోవడం జరిగింది. పాషా మైలారం ఎంత ఇచ్చిన వారికి 3,500 రూపాయలు పర్ ఎకరం తీసుకున్నారు ప్రభుత్వం. 3,500 రూపాయలు ఎకరం తీసుకుని ఇక్కడ మొత్తం ఇండస్ట్రీ తయారు చేసుకున్నారు. ఇప్పుడు 3,500 రూపాయలు తీసుకున్న తర్వాత మళ్ళీ 15 ఎకరాలు మళ్ళీ 34 ఎకరాలు తీసుకున్నారు. దానికి ఇంతవరకు కంపెన్సేషన్ కట్టేయలేదు. అవన్నీ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో రైతుల దగ్గర తీసుకుంటున్నది. ఇప్పుడు మరి ప్రభుత్వం యొక్క క్లియర్ ఏంటంటే, ఈ యొక్క పాలసీ ద్వారా మొత్తం భూములు మీరు అమ్ముకోవచ్చు అని వాలంటరీగా మీరు సంతకం పెట్టి మాకు ఇవ్వండి అని చెప్తారు. ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నా మీరు 30% తీసుకోమంటే ఎకరాన 27 లక్షల రూపాయలు తీసుకుంటారు కదా. మీరు ఈ రైతు దగ్గర తీసుకున్న భూములు అదే 27 లక్షలకు మీరు రిటర్న్ ఇస్తారా? ఆ రైతు తీసుకున్నందుకు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆ భూమి అతను ఇచ్చిండు మీకు. ఎందుకోసం ఇచ్చిండు? ఇక్కడ ఇండస్ట్రీ రావాలి, మా బిడ్డలకు ఉద్యోగాలు రావాలి అనే ఉద్దేశంతో, డెవలప్మెంట్ అనే ఉద్దేశంతో భావితరం డెవలప్మెంట్ కోసము తనలాంటి భూములు 1000 ఎకరాలు కూడా దారాలు ఇవ్వడం జరిగింది. ఇంతవరకు అందుకే ఒక ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగం కూడా రాలేదు, భూములు తీసుకున్నారు.
మరి ఇప్పుడు మీరు అమ్ముతా ఎప్పుడైతే వాలంటరీగా సంతకం పెట్టుకుని తీసుకున్నట్టు మీరు అమ్ముతా అన్నప్పుడు ఫస్ట్ మా డిమాండ్ ఏదైతే ఏ భూములు రైతులు ఇచ్చారో ఆ రైతుల భూములు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేయండి. ఇండస్ట్రీ నడవన్నప్పుడు ఇండస్ట్రీ ఉన్నప్పుడు ఆ భూములు వాళ్ళకే ఇవ్వండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన డిమాండ్. రెండో డిమాండ్ నిజంగానే ప్రభుత్వం ఆదాయం కావాలనుకుంటే ఓపెన్ యాక్షన్ మొన్న కోకాపేటలో పెట్టిన 130 కోట్ల రూపాయలకు ఎకరానికి వచ్చింది. రాయదుర్గంలో 177 కోట్లకు ఎకరం పట్టింది. మీరు ఓపెన్ యాక్షన్ పెట్టండి. ఇది 40-50 కోట్లకు పర్ ఎకర వస్తాయి కదా, ఆ ఎకరాన్ని ప్రభుత్వానికి జమ చేయండి. 40-50 కోట్లకు ఎకరాలు ఉన్న భూమిని మీరు 37 లక్షలకు ఎట్లా ఇస్తారు అని చెప్పేసి ఎవరి లాలుచు కోసం ఇస్తున్నారు అని చెప్పేసి మన ప్రధాన రెండో డిమాండ్. మూడో డిమాండ్ ఇక్కడ చాలా మంది నిరుపేదలు ఉన్నారు. ఈ మొత్తాన్ని ఇండస్ట్రీలు ఎవరైతే సరెండర్ చేస్తా అంటుండ్రో ఆ అందరి భూమిలో 50% వాళ్ళు అమ్ముకొని ఇవ్వండి. అది కూడా డెవలప్మెంట్ చేయనండి. ఏదైతే బొంబాయిలో జరిగిందో అట్లనే మిగతా 50% ఇక్కడ పేదలకు ఎవరికైనా కూడా గృహాలు కట్టించిన కూడా మీరు ప్రభుత్వం ఉంది. ఎంతో మందికి నిరుపేదలు డబ్బులు పెట్టుమన్నారుగా, మీరు ఇవ్వండి. 50% తీసుకొని ఆ 50% మనం డెవలప్ చేసుకోమనండి. 50% తీసుకొని ఇది ప్రజలకు అవసరాల కోసము మీరు కట్టేయాలని చెప్పేసి ప్రధాన. ఈ 3 డిమాండ్లు మేము ప్రభుత్వం ముందు పెడుతున్నాం. కానీ మీరు ఈ 3 డిమాండ్లు పక్కకు పెట్టుకొని వాలంటీర్గా వాళ్ళు ఇవ్వగానే 20 లక్షలు రెగ్యులర్ ఇవ్వగానే వాడు అమ్ముకొని పోవచ్చు అంటుండ్రు. ఇక్కడ క్లియర్ ఒకటి చెప్తున్నాం. ఎందుకు ఇండస్ట్రియల్ బెల్ట్ అయింది, ఎందుకు ఇండస్ట్రీ వచ్చింది, భావి తరానికి ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఎంతో మంది కూడా రైతులు తన భూములు ఇచ్చిండ్రు. మరి ఈ రోజు ఇండస్ట్రీ వచ్చింది. ఆ ఇండస్ట్రీలో చాలా మంది కూడా తెలంగాణలో బిడ్డలు పనిచేస్తున్నారు. ఆ ఇండస్ట్రీ అమ్ముకొని పోతే మరి ఆ బిడ్డల ఉద్యోగాలు ఎవరు గ్యారెంటీ ఉన్నారు? ఈ రోజు భూమి అప్పనంగా మీకు 30% రెగ్యులర్ చేయగానే ఆ భూమిని మళ్ళా పప్పు బెల్ల లెక్క ప్లాటింగ్ చేసి అమ్ముకొని పోతే ఇండస్ట్రీ వెళ్ళిపోతే దాని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మంది, ప్రత్యక్షంగా పరోక్షంగా 50,000 మంది ఈరోజు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉన్నది. దానికి ఎవరు బాధ్యత వహిస్తారని చెప్పి సరే ఇప్పుడు మీరు ఎక్కడంగా జోన్ 20 సంవత్సరాల సిక్ అని యూనిట్ కానీ ఇక్కడ పెట్టలే, ఆరెంజ్ కానీ రెడ్ కానీ అన్ని అమ్ముకోవచ్చు అనే విధంగా ఎవడు వాలంటీర్ ఇస్తే వాడికి అని చెప్పి ఎవరు అంటే ఒక ఇండస్ట్రీ నడిచే విధంగా అమ్ముకునేందుకు అవకాశం కల్పించారు. మీద సిక్కున్నది 20 సంవత్సరాలు సిక్కున్నది అమ్ముకున్నా అంటే ఒక పద్ధతి ఉంది, రాస్తుంది. కానీ రన్నింగ్ ఉన్న ఇండస్ట్రీ కూడా అమ్ముకునేందుకు అవకాశం కల్పించింది. ఈరోజు రన్నింగ్ ఉండగా అది ఎందుకు 100 సంవత్సరాలకు సంపాదించుకున్నది ఒక్కటే సంవత్సరం సంపాదించుకోవచ్చు అని చెప్పేసి అని అమ్ముకొని పోతే పాషామైలారం లాంటి పటాన్చేరు లాంటి తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీ మొత్తం కూడా అమ్ముకొని పోతే ఒక ఇండస్ట్రీ ఉండదు. ఇండస్ట్రీ ఎటు పారిపోతుంది? అమరావతికో వేరే ప్రాంతానికి తరలించే కార్యక్రమం ఉంది. అంటే తెలంగాణ మొత్తంలో ఒక్క ఇండస్ట్రీ ఉండదు. వాళ్ళ భూములన్నీ అమ్ముకొని పోతే ఇండస్ట్రీ ఉండదు. తద్వారా మళ్ళా రోడ్ల మీద పడే కుటుంబాలన్నీ రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది ఒకవైపు రాష్ట్రానికి నష్టమవుతుంది, ఒకవైపు మధ్యవర్తుల లాలూచి కోసం అవుతుంది. 5 లక్షల కుంభకోణం జరుగుతుంది, 9,900 ఎకరాలు. దాంతోపాటు ఉపాధి కోల్పోతుండ్రు, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోతుండ్రు, రాష్ట్ర ఆదాయం పోతుంది. తెలంగాణ భూమి మొత్తంగా అప్పనంగా పప్పు బిల్ల లెక్క అమ్ముకునేలో భాగంగా ఈరోజు హిల్ట్ పాలసీ. ఈ హిల్ట్ పాలసీని మేము వ్యతిరేకిస్తున్నాము. ప్రజా సమక్షంలో ప్రజలు ఏది కొరకు అదే మేము చెప్తున్నాము. వెంటనే రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క హిల్ట్ పాలసీని బ్యాక్ తీసుకోండి. తెలంగాణ భూములను కాపాడండి, తెలంగాణ నిరుద్యోగులను కాపాడుకోండి. ఉద్యోగాలు లేక మళ్ళీ రోడ్డు మీద ఉద్యోగాలు లేక రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఉద్యోగస్తులు కాపాడే విధంగా తెలంగాణ ఆశ కాబట్టి రాష్ట్ర సంపద లేదా నువ్వే అంటున్నావు కదా, రాష్ట్రం డబ్బులు అప్పులేవని కదా, ఇవన్నీ యాక్షన్ పెడితే నీకే లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. దాని ద్వారా వెల్ఫేర్ చేసుకోండి. కానీ అప్పనంగా మధ్యవర్తులకు ఇస్తా అంటే మాత్రము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే లేదు. మళ్ళీ మా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది, ఒకవేళ మీరు అప్పనంగా 30% కూడా రెగ్యులర్ చేసుకుని ప్లాట్లు అమ్మిస్తే రేపు డెఫినెట్ గా మా బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూములన్నీ కూడా మళ్ళీ వెలుకొస్తాయి, మళ్ళీ ఇండస్ట్రీ కట్టే ప్రయత్నిస్తాం. కాబట్టి అందుకే తస్మాత్ జాగ్రత్త. మీరు ఎవరుడంగా భూములు వాలంటీర్కి ఇచ్చేసుకొని 30% కోసం తీసుకొని అప్పనంగా అమ్ముకునే పరిస్థితి దేవతని చెప్పేసి కూడా ఆ ఇండస్ట్రీకి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడే మేము పోయినాం బీపీఎల్. ఒకప్పుడు బీపీఎల్ ఫ్రిడ్జ్ అలా కంప్రెసర్ తయారు చేసే ఫ్యాక్టరీ సుమారు 10-15 సంవత్సరాలు అది మొత్తం క్లోజ్ అయి ఉన్నది. ఇప్పుడు దాన్ని అప్పనంగా అమ్ముకొని పోతున్నారు. నేనేమంటున్నా, ఎవరైతే ఆ బీపీఎల్ కోసం మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసిండ్రో ఆ ఫస్ట్ ఆ రైతులను పిలిచి ప్రయారిటీ ఇవ్వండి. ఆ రైతులు కొంటారా ఇవ్వండి. ఆ రైతులకు మీరు ఏదైతే 15% ఎస్ఆర్ రేట్ ఉందో ఆ 30% ఆ రేటుకి వాళ్ళు కొంటా అంటే తీసుకోవండి. కొనకపోతే మీరు డెఫినెట్ గా మళ్ళా 50% పెట్టుకొని మీరు